ఏవండోయ్! సమ్మర్ వచ్చేసింది. మరి రాగి జావ తాగడం స్టార్ట్ చేశారా? అబ్బా! ఛీ! బోరింగ్. వి డోంట్ లైక్ ఇట్. ఈ కేటగిరీయా మీరు? అలాంటి వాళ్ళ కోసమే నా ఈ వీడియో అండి. సో, రాగి జావని చేసే విధానంలో చేసి తాగితే వావ్! సూపర్ అనాల్సిందే. మరి నేను మా ఇంట్లో చేసే స్టైల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేసి చూడండి. నచ్చితే కంటిన్యూ చేసేయండి. సో, 2 స్పూన్ల రాగి పిండి తీసుకోండి. 2 కప్పుల నీరుని తీసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీటిని చక్కగా బాయిల్ చేయండి. అంటే మరిగించండి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 స్పూన్ల రాగి పిండిని కొంచెం చల్లటి నీళ్ళల్లో క్రీమీగా కలిపి ఆ మరిగే నీళ్ళల్లో వేసి కలపండి. అప్పుడు గెడ్డలు కట్టకుండా ఉంటుంది. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ రాగి పిండి ఉన్న గిన్నెని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక అరకప్పు పెరుగుని గెడ్డలు లేకుండా చిలికి ఈ రాగి మిశ్రమంలో యాడ్ చేసేయండి. ఇంకేముంది, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడి కలపండి. అంతేకాదండోయ్! ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. టేస్ట్‌ని పెంచే ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఏంటనుకుంటున్నారు? ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేయండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసి కలుపుకోండి. పిల్లలకి ఇచ్చే లెక్కైతే పచ్చిమిరపకాయ అవాయిడ్ చేసేసేయండి. అందులోనే మీకు ఇష్టమైతే కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు తరుగు కూడా కలుపుకోండి. అంతే, యమ్మీగా ఉండే రాగి జావ డెలిషియస్‌గా రెడీ అయిపోతుంది. ఇలా చేసి ట్రై చేసి చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకో చెప్పనా? ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. అంటే హెల్త్‌కి మంచిదే కదా! సమ్మర్‌లో ష్యూర్‌గా తీసుకోవాల్సిన రెసిపీ అనమాట. నచ్చిందా? మరి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్‌గా చూడాలి అంటే నన్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అన్నట్టు ఏవండోయ్! ఇన్‌స్టాలో నన్ను చూసేవాళ్ళు యూట్యూబ్‌లో కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో నన్ను చూసేవాళ్ళు ఇన్‌స్టాలో కూడా ఫాలో అవ్వండి. బాయ్.